చిచ్చి ఇలాంటి కస్టమర్స్ కూడా ఉంటారా అనిపించింది. ఈ ఆర్డర్ తీసుకోకుండా ఉంటే బాగుండు అనిపించిందండి. అంత విసిగించేశారు. నార్మల్ గా నేను చాలా అంటే చాలా ఓపిక్ గా మాట్లాడతాను. నా దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి. నేను ప్రతి మెసేజ్ కి వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రతి మెసేజ్ కి కూడా రిప్లై ఇచ్చి చాలా ఓపిక్ గా మాట్లాడతాను. పిండి కొద్ది రొట్టె సామెత వినే ఉంటారు. నార్మల్ గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసే వాళ్ళకి తెలుస్తుందండి. ఒక మోడల్ చేసామంటే ఆ మోడల్ కి ఎంత టైం పట్టింది, అసలు మెటీరియల్ ఎంత అయింది ఏంటి, దాన్ని బట్టి కాస్ట్ అనేది ఫిక్స్ చేసుకుంటాము. సో నేను అలాగే సెండ్ చేశాను అనమాట పిక్స్. ఇది అమెరికా ఆర్డర్. సో అమెరికా ఆర్డర్స్ ఏవైనా వస్తే మిస్ చేసుకోకూడదని అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. నేను అదే ఎగ్జైట్మెంట్ తో ఈవిడికి ప్రతిదీ కూడా రిప్లై ఇచ్చాను. నాకు సెల్ఫ్ కలర్సే కావాలి, ఇలా కావాలి, కుందన్స్ ఎక్కువగా కావాలని రిక్వైర్మెంట్ పెట్టారు. సరేలే నా వర్క్ నచ్చితే మళ్ళీ మళ్ళీ ఈవిడ నుంచి ఆర్డర్స్ వస్తాయి, నాకు కూడా ఒక కస్టమర్ పోగొట్టుకోవడం ఇష్టం లేక ఓకే చెప్పానండి. థ్రెడ్ ఏది వేస్తే కుందన్ కూడా అదే వేయండి, నాకు మాక్సిమం సెల్ఫ్ వచ్చేలా చూడండి, లేని వాటికి వైట్ కుందన్స్ యాడ్ చేసేయండి అంటే వెతుక్కొని మరి 5 రోజుల్లో 50 సెట్లు నిద్ర లేకుండా చేశానండి నేను. మీరే చూడండి, ఎక్కడైనా మీకు తేడాగా నిండుగా లేకపోవడం గానీ ఉందా? ఆవిడ ఎన్ని వంకలు పెట్టిందంటే లాస్ట్ మినిట్ లో నాకు కొద్ది బ్యాంగిల్స్ అన్నారండి. ఇందులో ఒక 15 సెట్స్ అనుకుంటా పక్కకు తీసేయండి, నేను ఓన్లీ 35 సెట్స్ మాత్రమే పే చేస్తాను అన్నారు. నాకు దిమ్మ తిరిగిపోయింది. ఈ 1.5 year లో నేను ఫేస్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఈవిడికి నా వర్క్ నచ్చి మళ్ళీ ఒకవేళ ఆర్డర్ ఇచ్చినా పొరపాటును కూడా చేయనండి. మీరేమంటారు? నా డెసిషన్ మంచిదేనా? కామెంట్ చేసి చెప్పండి.